ఏదైతే తాజాగా సాక్షి రాసిన వార్త కంటే ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరాచకం చేశారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళు విమర్శలు చేయడం లేదా పత్రికలో వార్తలు వచ్చినప్పుడు వైసీపీ ఖండించడమో లేదా ప్రెస్ నోటో రిలీజ్ చేసేది, లేదా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు. అదే ఇప్పుడు సాక్షిలో వస్తున్న వార్తలకి అసలు స్పందించడమే మానేశారు. ఇప్పుడు ఏది తాజాగా జరిగినటువంటి ఏ సంఘటన మీదనైనా సరే వాళ్ళు స్పందించడం అంటే ఏదో తిట్టిపోయడం సోషల్ మీడియాలో నడుస్తుంది, కానీ ఇదిగో వాస్తవం ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయట్లేదు. భవిష్యత్తులో ఇలాగే జరిగితే కనుక ఎవరికి ఏ సెక్యూరిటీ ఉండదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఏదైతే కొనతాల జనసేన ఎమ్మెల్యే సంబంధించిన కుటుంబ సభ్యులు ఆక్రమణ అంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. దాదాపు 2 నెలలుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్నారంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అంటూ రాసుకొస్తూ అందులో అనకాపల్లి పట్టణంలోని సర్వే నెంబర్ 66లో 29.7 ఎకరాల భూమి పూల్బాగ్ భూముల్ని చెముడు ఎస్టేట్ మహారాణి వైరిచర్ల చంద్రముఖి పట్టా మహాదేవి దేవాదాయ శాఖకు 1957 జూలై 20న రిజిస్ట్రేషన్ చేసి మరీ అప్పగించారు. తదనంతరం దేవాదాయ శాఖకు భూమిని అప్పగించాలని అప్పటి వరకు ట్రస్టీలుగా తన పెద్దలుడు రాజు బీర్, ఉదిత్ ప్రతాప్ శంకర్ డియో, డాక్టర్ పేర్రాజు, న్యాయవాది రామచంద్రరావు నియమించారు. ఆమె మరణానంతరం భూములు తనకు అప్పగించాలని ట్రస్టీని దేవాదాయ శాఖ అధికారులు 1963లో కోరారు. దీని మీద ట్రస్టీ కోర్టును ఆశ్రయించింది. 1996లో దేవాదాయ శాఖకి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత చోటు చేసుకునే వివిధ పరిణామాల తర్వాత దేవాదాయ శాఖ అధికారులు భూములు స్వాధీనం చేసుకుని భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు. వాటి రక్షణకు సెక్యూరిటీని కూడా నియమించారు. నిజానికి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కుటుంబ సభ్యులు అనకాపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ గ్రామాలయానికి చెందిన ఈ భూములను హస్తగతం చేసుకోవడానికి ఎప్పటి నుంచో కన్నేశారు. అందులో భాగంగా కోర్టు ఇంటర్ ఆర్డర్ పేరిట 29.7 ఎకరాల ఈ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అక్కడ ఉన్న దేవస్థానం బోర్డును 2022 నవంబర్ 27న పీకేశారు. వాటి స్థానంలో ఆ భూములు తమవేనని న్యాయస్థానం తీర్పించిందంటూ కొనతాల రామకృష్ణ సోదరుడు మావయ్య అయిన బీపీఏఎస్ నాయుడు పేరిట బోర్డులు వెలిసే దీంతో వీరి మీద అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పటి దేవాదాయ శాఖ ఏసీపీ శిరీష ఫిర్యాదు చేయగా బోర్డులు పీకేసిన 6 మీద సిఐ దాడి మోహన్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఆ భూమిని మళ్లీ ఆక్రమించేందుకు కొనతాల రామకృష్ణ సోదరుడు రఘుబాబు, భార్య రజని, ఆయన బావమరిది బొడ్డేటి శ్రీనివాసరావు అనుచరులు సిద్ధమయ్యారు. జేసీబీతో ఆ భూములు చదును చేసేందుకు ప్రయత్నించారు. కనకమహాలక్ష్మి దేవస్థానం ఏఈఓ రాంబాబు, దేవాదాయ ఏఈ కె సూర్యనారాయణమూర్తి, సిబ్బంది, సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, సిఐటియు నాయకులు శ్రీనివాస్ అడ్డుకున్నారు. దీంతో వాళ్ళు వెందిరిగారు. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండగానే ఆ భూమిలో కొనతాల రామకృష్ణ ఆయన సోదరులు రైతులతో సాగు చేయించడం ప్రారంభించారు. తద్వారా మొత్తం 30 మంది రైతుల నుండి 10,000 చొప్పున కౌలు వసూలు చేస్తున్నారు. అంతేకాక ఇవి తమ భూములేనంటూ ఇది ఆక్రమణదారుల పేరుతో మరోసారి కోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా శనివారం మరోసారి దేవాదాయ శాఖ బోర్డును తొలగించి వాటి స్థానంలో బీవీఎస్ నాయుడు పేరిట బోర్డులు పెట్టారు. దీంతో ఆలయ బోర్డు చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు నాయుడు పేరిట ఉన్న బోర్డును తొలగించారు. నాయుడుతో పాటు మరికొందరి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. దీంట్లో గతంలో కోర్టు 4 వారాల పాటు స్టే ఇస్తే దేవస్థానం బోర్డులు పీకేసి బీవీఎస్ నాయుడు పేరిట బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పుడు వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే 6 మీద కేసులు నమోదు చేశారు. మళ్ళీ శనివారం ఉదయం జేసీబీలతో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నాం. దేవాదాయ శాఖ భూములను కాపాడడం మా లక్ష్యం అంటూ రాంబాబు కనకమహాలక్ష్మి ఆలయ ఏఈఓ స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. దీని మీద మరి తెలుగుదేశం అనుకూల మీడియా అయితే టచ్ చేయట్లేదు.